హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో 40,300 పుట్నైతే షార్ట్ చేశాను. ఫస్ట్ స్టాప్ లాస్ కదా పెట్టాల్సింది. ఓకే రండి పెట్టేద్దాం. ఈ ట్రేడ్లో నాకు 40 పాయింట్స్ ఉండబోతుంది. నా స్టాప్ లాస్ అనేది 344, 304 దగ్గర కదా అయింది నా ఎంట్రీ. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతాం, ఎందుకంటే ఆ ప్రైస్ వచ్చినప్పుడు ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి. ఓకే, ప్రస్తుతానికి అయితే స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేసేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, పేషెంట్గా వెయిట్ చేయడం ఒకటే. నా ఎంట్రీ ఎలా జరిగిందనేది ఎక్కడైందని నేను మీకు చార్ట్లో చూపిస్తాను. ఫస్ట్ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది చాలా పైన. ఆ పైన గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడి నుంచి కిందకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ అలా పైకి వెళ్తూ మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అలా కొంచెం పైకి వెళ్తుంటే అక్కడ ఇచ్చింది నా ఎంట్రీ, నా సిస్టమ్. ఆ తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి అలా కిందకు వచ్చింది అనుకోండి, ఈ ప్లేస్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. లేదని అక్కడి నుంచి అలా పైకి వెళ్తే నేను లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను, పుట్టిన షార్ట్ చేసాను కాబట్టి పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో పొజిషన్ బుక్ చూస్తుంటే ప్రస్తుతానికి మనకు కొంచెం లాస్ వస్తున్నట్టే కనిపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం సేపు తర్వాత ఇదే పొజిషన్. కొంచెం సేపు లాస్లో అయిపోయి తిరిగిన తర్వాత నా పొజిషన్ ఫైనల్లీ ప్రాఫిట్లోకి అయితే వచ్చేసింది. మీరు అక్కడ చూస్తున్నట్టయితే నాకు కొంచెం ప్రాఫిట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ లో ఎంత చేసింది, 273 కదా చేసింది. సో 244 దగ్గర ఉంటుంది నా టార్గెట్. కొంచెం సేపు ప్రాఫిట్స్ చూపించిన తర్వాత ఈ పొజిషన్ నుంచి నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకున్నామో అక్కడ వరకు అలా రివర్స్ అవుతూ వస్తూ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని హిట్ చేసింది. 308 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. నేను మీకు చార్ట్లో చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నాకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అరౌండ్ ఈ లెవెల్స్లో, దాని తర్వాత కొంచెం కిందకు వచ్చి కొంచెం అలా పైకి వెళ్ళింది. నా టార్గెట్ అయిపోయి వెళ్తుందని అనుకున్నా. అప్పుడే 500 రూపీస్ ప్రాఫిట్ కూడా మనం చూడడానికి కనిపించింది. అక్కడి నుంచి ఇంకా అలా డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. డౌన్ అవుతూ నా ఎంట్రీ కంటే కొంచెం పైన నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని అయితే హిట్ చేసింది. సో అందుకే నేను పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఎగ్జిట్ అయిపోయాను కూడా కాస్ట్ కంటే కొంచెం పైన అంతే. ఈరోజు మనం పెద్దగా అమౌంట్ ఏం లూజ్ అయిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఏం దొరుకుతాయంటే చూస్తాను, లేదంటే ఇదే నా లాస్ట్ ట్రేడ్ ఈ రోజుకి. కొంచెం సేపు అలా కిందకి వెళ్ళడానికి ట్రై చేసిన తర్వాత నా బ్యాంక్ నిఫ్టీ, అదే నా సిస్టమ్ బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ అక్కడే ఇచ్చింది నాకు ఎంట్రీ. నేను అదే స్ట్రైక్ ప్రైస్లో మళ్ళీ తీసుకున్నాను. 308 దగ్గర తీసుకున్నాను సార్ ఎంట్రీ. అక్కడి నుంచి 32 పాయింట్స్ అంతే నా స్టాప్ లాస్. సో 32 పాయింట్స్ నుంచి 64 పాయింట్స్ ఉంటుంది ఇటుపక్క అయితే టార్గెట్. సో అందుకే ఇక్కడ మనకి 244 చూడడానికి అయితే అక్కడ కనిపిస్తుంది. రఫ్లీ 34 అనుకుంటా నా ఇది, 34 పాయింట్స్ నా స్టాప్ లాస్. అటు నుంచి ఇంత 64 పాయింట్స్ టార్గెట్ అనమాట, 1:2. చూస్తుంటే ఇది నా ట్రైలింగ్ స్టాప్ లాస్ లెవెల్ వరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ నేను 1200, 1400 ప్రాఫిట్ చూసిన తర్వాత ఇది మళ్ళీ రివర్స్ అవుతుంది. వన్స్ మనం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత రివర్స్ అవుతుంటే అసలు ఎగ్జిట్ అవ్వడానికి ఏమాత్రం ఆలోచించకూడదు. వెంటనే ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఎగ్జిట్ అయిపోవాలి. టార్గెట్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, ఈ రోజుకి మనకి 800 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు రఫ్గా బ్రోకరేజ్ తీసేగా. సో అంతే, ఇలా ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ట్రైలింగ్ స్టాప్ లాసే. ఇందాక నాకు 1400 వచ్చింది కదా, మళ్ళీ 1400 వస్తుందేమో అని వెయిట్ చేయకూడదు ఎప్పుడు. ఒకవేళ వెయిట్ చేస్తే అలా అది ఇంకా ఎప్పటికీ తిరిగి రాకుండా అటుపక్క వెళ్ళిపోతూ పెరుగుతూ 300, 400, 500 కూడా అయిపోద్ది. మనం 300 దగ్గర షార్ట్ చేసిన ఒక పుట్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళినప్పుడు చాలా స్పీడ్గా కిందకి వెళ్తుంది. సో అందుకే స్టాప్ లాస్ని ట్రైల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.